మిత్రమా, సముద్రంలో భయంకరమైన తుఫాను మధ్య పడవ నుండి దిగాడు పేతురు. పిలిచింది యేసుక్రీస్తు. కొన్ని క్షణాలు పేతురు క్రీస్తు వైపు చూసి నీటి మీద నడిచాడు. కాని ఒక్కసారిగా అతని చూపు అలలపై పడింది. గాలి గర్జన అతని భయపెట్టింది. ఆ క్షణంలో అతను క్రీస్తును మర్చిపోయాడు. పేతురు నీటిలో మునిగిపోవటం ప్రారంభించాడు. కాని యేసు తన చేయి చాపి అతన్ని సుడిగుండం నుంచి పైకి లేపాడు. మిత్రమా, మన గురి క్రీస్తు వైపు ఉన్నప్పుడు తుఫానుల మధ్య కూడా మార్గం కనిపిస్తుంది. కాని సమస్యలపై మాత్రమే చూపు నిలిపితే హృదయంలో భయం పెరుగుతుంది. మనము మునిగిపోతున్నట్టు అనిపిస్తుంది. మనము ఆయనను మర్చిపోయినా క్రీస్తు మనలను ఎప్పుడూ మర్చిపోడు. జీవితపు సుడిగుండంలో మనము మునిగిపోతున్నప్పుడు కూడా ఆయన కనబడని చేయి మనలను మళ్లీ పైకి లేపుతుంది. మిత్రమా, ఎగిసే అలల మధ్య నీవు ఒంటరిగా ఉన్నట్టు అనిపించినప్పుడు పేతురులా క్రీస్తు వైపు చూడుము. నీ చేతులను పైకెత్తి ఆయనపై విశ్వాసముంచుము. అప్పుడు క్రీస్తు నిన్ను రక్షించి మళ్లీ నిలబెడతాడు.